ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉదయకాలమున ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి దేవుని పాదపద్మంలో వద్ద చేరి ఉన్నాము తండ్రి. ప్రభువా, ఈ చిన్న వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడి నీ పరిశుద్ధమైన మాటలు నైనా మా హృదయాల్లో విత్తబడి నీరుగట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య సందేశము యేసు రక్తం యొక్క ఆకర్షించు శక్తి. యేసు రక్తం యొక్క ఆకర్షించు శక్తి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒక విధంగా ఈ లోకమునందు క్రీస్తు రక్తమునకు అత్యధిక అయస్కాంతపు శక్తి కలదేమో అని చెప్పచ్చు. ఒక అయస్కాంతము ఒక ఇనుప ముక్కును తన వైపునకు ఆకర్షించుకునే రీతిగానే యేసు ప్రభు యొక్క రక్తం కూడా ఒక పాపిని యేసు వైపుకు ఆకర్షించును. ఒక అయస్కాంతపు ఇనుప ముక్కను తన వైపుకు ఆకర్షించుకున్న శక్తి కలిగి ఉంటుంది కదా. ఇనుప ముక్కను అయస్కాంతముగా రూపాంతరం కూడా జరుగుతుంది. అంటే ఇనుప ముక్క అయస్కాంతం లాంటి లక్షణాలను పొందుకుంటుంది. అయితే క్రీస్తు రక్తము ఒక పాపిని క్రీస్తు వైపునకు ఆకర్షించడం మాత్రమే కాదు, కానీ ఒక పాపిని పరిశుద్ధినిగా కూడా రూపాంతరపరచగలదు. రక్తములో ఉన్నంత శక్తి ఒక పరిశుద్ధినిగా రూపాంతరం చెందించగలదు. నీవు నిజంగా మన పాపాలన్నిటినీ నిమిత్తమై పశ్చాత్తాపడి క్రీస్తు రక్తం చేత కడుగుబడినప్పుడు మనల్ని ప్రభువుకు మిక్కిలి సమీపంగా తెచ్చుటకు ఆ రక్తమునకు శక్తి గలదు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరికి సమీపస్తులు ఉన్నాయంటే దేవుని రాజ్యానికి మనం సమీపంగా వచ్చాం. ముందైతే మనం దూరంగా ఉన్నాం. మనము దేవునికి ప్రార్థించడానికి కూడా యోగ్యత లేని వారుగా దూరస్తులుగా ఉన్నాం. మనమే ఈరోజు క్రీస్తు రక్తం చేత కడుగుబడి సమీపస్తులైపోయినాం. కాబట్టి దేవుని సన్నిధిలో నివసించుట అనగా దేవుడు అన్ని వైపులా మనల్ని ఆవరించి ఉన్నట్లుగా సృష్టించుట అయి ఉన్నది. అంటే దేవుని సన్నిధిలో నివసించుట అంటే దేవుడు అన్ని వైపులా మనల్ని ఆవరించి ఉన్నాడు. నీవు ఏదైనా తప్పు మాట్లాడవాలని కోరిక నీలో ఉంటే నీ నోటిని మూయుటకు నువ్వు తెలుసుకుంటావు, ఇది మాట్లాడకూడదు అని నువ్వే తెలుసుకుంటావు. నీ చేయి చాపి నీ దేవుని ముట్టుకునేంతగా నీకు అత్యంత సమీపంగా ఉన్నట్లు నీవు అనుభూతిని పొందుతావు. అంటే నీ దగ్గరే దేవుడు ఉన్నట్లుగా, సమీపంగానే ఆయన చూస్తున్నట్లుగా నువ్వు అనుభవం కలిగి ఉంటావు, అనుభూతిని కలిగి ఉంటావు. ఆయన మిక్కిలి వాస్తవంగాను అతి సమీపంగాను ఉంటారు. ఆ ఫీలింగ్ మనకు ఉండాలి. ఎప్పుడైనా తప్పు చేయాలంటే దేవుడు ఉన్నాడు కదా, చూస్తున్నాడు కదా అని భయము మనం ఉండాలి. కాబట్టి బయలుపరచబడిన దేవుని సన్నిధానము లేక వెనువెంట నుండి దేవుని సన్నిధానం గురించి కీర్తనలో మనం 139వ కీర్తనలో 4-6 వచనాలు చదివితే, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇటువంటి అనుభూతి మనం కలిగి ఉంటే ఏ తప్పు చేయము. దేవునికి మనం భయపడుతూ ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. ఇది మనకు దేవుని సన్నిధిలో నివసించుట అనే అర్థం. అన్ని వైపులా మనల్ని ఆవరించి ఉన్నట్లుగానే మనము అనుభూతి కలిగి ఉంటాం కదా. కాబట్టి దావీదు అందుకే ఈ మాట రాస్తున్నాడు. కాబట్టి బయలుపరచబడిన దేవుని సన్నిధానం అనున్నది ఒక అద్వితీయమైన అనుభవం. దేవుని సన్నిధి మన మధ్య ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎప్పుడైనా ఇంకనూ సుదూరంగా మన తలంపులు కూడా దేవుడు వెతుకుతాడు. అంటే తలంపుల్లో మనం కూడా దేవునికి భయపడుతూ తలంపులు కూడా మన మనసులోకి రాకముందే మనము జాగ్రత్తగా ఉంటాం. ఇట్టి సన్నిధానం నందు సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు కలవు. కాబట్టి ఇటువంటి అనుభవాలు ప్రాప్తించుకునే నిమిత్తము యేసుక్రీస్తు యొక్క రక్తము యొక్క మనల్ని దేవునికి అతి సమీపంగా
సమీపస్తులుగా చేస్తుంది. సమీపస్తులుగా చేస్తుంది రక్తం. మనం దేవుని దగ్గర రావాలంటే రక్తం ద్వారానే దేవునికి దగ్గర అవుతాం. ఎందుకంటే రక్తం ద్వారా పాపము క్షమించబడుతుంది, పాపం కడిగివేయబడుతుంది, పరిశుద్ధులుగా రూపాంతరం చెందించే శక్తి గల రక్తము. కాబట్టి మన శరీరంలో ప్రతి కణము, అంటే మన మాటలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, ఇవన్నీ ప్రతి క్షణము దేవుని సన్నిధానం చేత నడిపించబడాలి. ఏలుబడి చేయుటకు యేసు రక్తము సాధ్యము చేయగలదు.